అందరికీ నమస్కారం. తిరువణ్ణామలై, అరుణాచలం, గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా ప్రస్తుతం మరొకసారి వార్తల్లోకి వచ్చాయి. ఎందుకు అంటే జరిగినటువంటి కొన్ని దారుణమైన ఘటనలు. పురాణాల్లో మనం కథలు ఎన్నో విన్నాం, చరిత్రలో కూడా ఇటువంటి ఘట్టాలు చూసాం. ఏమిటి అంటే సాధువులు, భక్తులు వాళ్ళ మార్గాల్లో, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే ఈ రాక్షసులు ఏం చేస్తారు అంటే ఆ యజ్ఞయాగాది క్రతువుల్ని డిస్టర్బ్ చేయటం, ఆ యజ్ఞాల్లో రక్తాలు, మాంసాలు వేయటం, లేదా భక్తుల్ని చంపటం, ఋషుల్ని చంపటం. మీరు కాలానికి తగ్గట్లుగా ఈ పదాలని మార్చుకోండి. బట్ ఘటనలు అయితే ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాలం ఏదైనా సరే రాక్షసుల వెర్షన్ రాక్షసులదే, మనుషుల వెర్షన్ మనుషులదే, భక్తులది, సాధకులది, సాధువులది, పుణ్యాత్ములది, వాళ్ళ వెర్షన్ వారిదే. ఇలా ఎప్పటికప్పుడు అధర్మం విపరీతంగా పెరిగిపోయినప్పుడు, ఇక్కడ మనుషులకి దేవతలకి కూడా రక్షణ లేనప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్మయే ఒక అవతారం తీసుకొని వచ్చి మనల్ని రక్షిస్తూ మరొక కొత్త శకాన్ని, కొత్త తరాన్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఏదేమైనా సరే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం దుష్టుల వెర్షన్లో ఉన్నామా, భక్తుల వెర్షన్లో ఉన్నామా, మంచి మనుషుల వెర్షన్లో ఉన్నామా, చెడ్డ మనుషుల వెర్షన్లో ఉన్నామా, ఇది చూసుకుంటే చాలు, ఎవరికి వారు తరచి. అయితే తిరువణ్ణామలైలో జరిగినటువంటి ఈ ఘటనను తీసుకొచ్చి కొన్ని జాంబీలు ఏం చేస్తూ ఉన్నాయంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో ఈ క్షేత్ర మహిమను చెప్పడం వల్లనే ప్రజలు తండోపతండాలుగా వెళ్ళిపోవటం, అక్కడేదో జరగటం, ఇలా ప్రతిదానికి ఈ కమ్యూనిస్టులు చేసేటటువంటి ఒక వాదన ఉంటుంది. దేశంలో ఏం జరిగినా మోదీయే కారణం, మోదీ పాలకుడే, కానీ ఏది జరిగినా అంటే ఒక అర్ధరహితమైన వాదన తీసుకొచ్చి దానికి కూడా కారణం మోదీనే అన్నట్లుగా ఈ జాంబీలు ఏం చేస్తాయంటే మాట్లాడితే ప్రవచనకారులు, మాట్లాడితే స్మార్త బ్రాహ్మణులు, మాట్లాడితే శర్మలు, శాస్త్రులు వీళ్లే కారణం అన్నట్లుగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క రంగంలోనూ, శాఖలోనూ అక్కడక్కడ కొన్ని లోపభూయిష్టమైనటువంటి మనుషులు, విధానాలు కనిపిస్తారు. సంస్కరణవాదంతో వచ్చి మాట్లాడితే తప్పు లేదు, కానీ ఈ విషపు భావజాలంతో, శివద్వేషాలతో రెచ్చిపోతే ఎవడికి ఉపయోగం? అటువంటి వారి యొక్క నిజస్వరూప స్వభావాల్ని ఎండగట్టి చూపించేస్తాం. ఇక కమింగ్ టు ది మెయిన్ పాయింట్, తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ, అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి దారుణమైన కొన్ని ఇటీవలి వార్తలను చూద్దాం. ఏమైంది అంటే ఇద్దరు యువతులపైన ఓ ముఠా సామూహిక అత్యాచారం చేశారు. అంటే ఇవి వరుసగా జరిగినటువంటి ఘటనలు. ఒక 11 మంది కొన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఈ విధమైనటువంటి దారుణాలు తెగబడుతూ ఉన్నారన్నమాట. ఇందులో 8 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ధర్మపురికి చెందినటువంటి ఓ యువతి, వివాహిత, పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో తమ స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ అనంతరం ఆవిడ ద్విచక్ర వాహనాల్లో ఇతర స్నేహితులతో కలిసి, అంటే పలు వాహనాల్లో వాళ్ళు వచ్చారనమాట, వెళ్ళారు. అయితే ఒక చోట పెద్ద కోలాపాడి అనే ప్లేస్లో ఈ వివాహిత మహిళ, ఆమె స్నేహితుడు ఇద్దరు కూడా ఆగి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇది అదనుగా భావించి వారు వాహనం ఆపి మాట్లాడుతూ ఉండటాన్ని అదనుగా భావించి దుండగులు కొంతమంది అక్కడికి చేరుకుని, ఈ 11 మంది బ్యాచ్లో కొంతమంది అక్కడికి చేరుకొని మారణాయుధాలతో వాళ్ళని భయపెట్టి దాడులు చేసి అటవీ ప్రాంతానికి ఈడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆడపిల్ల మీద దారుణంగా అత్యాచారం చేయడంతో పాటుగా ఆ ఇద్దరిని కూడా వస్త్రాలన్నింటినీ తీసివేసి వారి దుస్తుల్ని లాక్కొని నగ్నముగా వీడియోని తీశారు. వీడియోలు తీసిన తర్వాత మరుసటి రోజు వాళ్ళకి ఆ వీడియోలు పంపించి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి బెదిరించారు. ఇలా ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి తరచుగా ఇటువంటి ఘటనలకి పాల్పడాలి అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. అలా ఇద్దరు యువతుల్ని దారుణాతి దారుణంగా రేప్ చేశారు. అయితే ఈ ఘటనలో భాగంగా వివాహిత ₹4,000 పంపించింది. పంపించిన తరువాత ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరువణ్ణామలై వెస్ట్ పోలీసులు ఈ విషయమై దర్యాప్తును ప్రారంభించారు. 11 మంది ఉన్నారు అని గుర్తించారు. వారి పేర్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆడయూర్ గ్రామానికి చెందిన వాసుదేవన్, పెద్దబాలియపట్టుకు చెందిన ఆకాష్, అశ్వనాథ సురణై ఉన్న గ్రామానికి చెందిన అప్పు, హరిహరన్ శర్మ, సేందమంగళం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్, తిరువణ్ణామలై బాలాజీనగర్కు చెందిన శివగణేశన్, మరో 16 ఏళ్ల బాలుడు. అంటే ఇందులో మైనర్ కూడా ఉన్నాడు. వీళ్ళతో పాటు ఒక ముగ్గురు ఇంకా కనిపించట్లేదని చెప్పాం కదా, దొరకలేదు ఇంకా. వీళ్ళంతా కూడా గ్యాంగ్ అన్నమాట. వీళ్ళనైతే గడిచిన మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు గల వ్యక్తుల్ని. అయితే ఈ ఘటన వెలుగులోకి రాకముందే మే 31, అది ఈ మే 30న జరిగిన ఘటన, మే 31, 2026న కూడా మరొక ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఒక అమ్మాయి గిరి ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో
కాళ్ళు నొప్పులు వచ్చి ఒక చోట ఆగింది. స్నేహితుడికి ఫోన్ చేసి పిలిచింది. దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ ప్యాక్ చేసుకుంది. ఇలా తిరుగు ప్రయాణం అవుతుంది. ఇలా అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారనమాట. అయ్యంపాలయం బైపాస్ రోడ్డుకి కూడా చేరుకున్నారు. చేరుకున్న తరువాత అక్కడ సేమ్ ఇదే ఘటన జరిగింది. 11 మంది బ్యాచ్ వచ్చారు. సామూహికంగా ఆమెను అత్యాచారం చేశారు. సేమ్ అదే దుర్మార్గాన్ని కనబరిచారు. కొన్ని నెలల క్రితం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలోనే దోపిడీకి గురై, ప్రతిఘటించే సమయంలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు ఇంకా ఎన్నో ఘటనలు ఇటువంటివి జరిగాయి. దొమ్మీలు, దోపిడీలు, దాడులు ఇత్యాదివి జరిగాయి. అంతేకాదు ఆ గుహల్లోనో లేకపోతే ఆ కొండల పైననో ఎక్కడో ధ్యానం చేసుకుంటూ ఉంటారు కొంతమంది విదేశీయులు, అలాగే కొంతమంది సాధకులు సింగిల్గా. అలాంటి వారి మీద కూడా నేను స్టార్టింగ్లో చెప్పిన కథ దీనికి రిలేట్ చేసే. అలాంటి వారి మీద కూడా దాడులు చేసి వాళ్ళని బెదిరించటము, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకువెళ్ళిపోవటం, ఆడవాళ్ళనైతే వాళ్ళ యొక్క గొలుసులను తీసుకువెళ్ళిపోవటం, ఇవి నిత్యము జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవి అత్యాచారాలు, హత్యలు అయినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ గిరి చుట్టూ నెలకొన్నటువంటి నేర సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని తొదముట్టించాలి. అంతేగాని గిరి ప్రదక్షిణను, అక్కడ ఉన్నటువంటి శివుడినో లేదా ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్నో తగ్గించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ప్రతి క్షేత్రంలో కూడా దుర్మార్గులు ప్రవేశించారు. కలిపురుషుడి ప్రభావంతో వాళ్ళు పేట్రేగిపోతూ ఉంటారు. అది యుగ లక్షణం. సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాటిని ఎలివేట్ చేస్తూ. అలా కాకుండా ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిను ఇంకెవరినో తిడితే ఎలా? అర్థవంతంగా ఏదన్నా విమర్శ చేసుకోవచ్చు. నా ఉద్దేశం అది. ఇలా ఇప్పుడు తిరువణ్ణామలైలో చోటు చేసుకుంటున్నటువంటి పలు పరిణామాలన్నింటినీ కూడా మనం చాలా గమనికలో పెట్టుకోవాలి. అక్కడి ప్రభుత్వాలన్నీ కూడా పెరియార్ వాదంతో కూడుకున్న ప్రభుత్వాలు. నిందితుల లిస్టు మొత్తం చదివితే అద్భుతమైన నామధేయాలు వాళ్ళందరివి. కానీ వాళ్ళు ఎందుకు ఇంత నేర ప్రవృత్తిని కలిగి ఉన్నారు అంటే వాళ్ళకు కనీసం మూల సిద్ధాంతం లేదు, హిందువులనే ఆలోచన ఉండదు, ఏ సాధన ఉండదు, ఏ వ్యధ ఉండదు. వాళ్ళకి నేరము చేయటం తప్పు కాదు అనే భావనతోనే కదా ఇదంతా చేశారు. లేదా ఏ పెరియారు వాదం వచ్చి వాళ్ళ బుర్రల్లో చుచ్చుకుపోయిందో, ఏ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయో ఈ విధమైనటువంటి ప్రవృత్తిని వాళ్ళు కనబరిచారు. అమ్మాయిల మీద దాడులు చేయటం, అత్యాచారం చేయటం, బెదిరించటం ఇంత జరుగుతూ ఉన్నా కూడా పోలీసుల వ్యవస్థ కూడా పూర్తిగా వైఫల్యం చెందినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఇది మొదటిసారి జరిగింది కాదు కదా. వరుసపెట్టి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ యువకుడు చనిపోయాడు. తెలుగు వాళ్ళు వెళ్తే మీరెందుకు ఇక్కడికి వస్తున్నారు, ఇది మా క్షేత్రం అని అక్కడ ఉన్నటువంటి లోకల్ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు వాళ్ళు కొత్తగా ఆశ్రమాలు ఏర్పాటు చేసేసుకున్నారు. బిజినెస్, ప్రతిదీ బిజినెస్. ఇదే తిరువణ్ణామలై, అక్కడ క్షేత్రమహం ఏమిటి, దాని యొక్క లక్షణం ఏమిటి, అక్కడ ఏం చేయాలి అనే కొన్ని బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి అలాగే ప్రామాణికమైనటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని పట్టుకొని మనం అద్భుతంగా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, పరమాత్మకు దగ్గర అవ్వచ్చు. అవి కాకుండా ఎప్పటికప్పుడు దాని చుట్టూత కొత్త కథలు, కథానికలు ఇవన్నీ అలతా ఉంటే టోపీ అమ్మలు బయటకు వస్తారు, ఇంకో గోపి అమ్మలు బయటకు వస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ ఎంగిళ్ళే ఇక పరమావధి అన్నట్లుగా కథలు రాస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి దేవుణ్ణి చేస్తారు. వాళ్ళ మీద మనం కనుక ఖండిస్తూ వీడియోలు చేస్తే కేసులు వేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కొత్త దేవుళ్ళు, కొత్త కథలు ఉన్నటువంటి వాటి మీదనే మీకు దృష్టి లేదు కానీ కొత్త వాటిని ఎందుకంత? ఇవి సినిమాలు కావు కదా. పరమాత్మకు సంబంధించినటువంటి భక్తి మార్గాలు, ఈ క్షేత్రాలు, వాటి పవర్ ఏంటి, అక్కడ ఎలా వ్యవహరించాలి, ఎంత మర్యాదగా ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణను కనబరచాలి. మూర్ఖంగా గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రాన ఏమొచ్చేస్తుంది? భక్తిభావం ఉండాలి, జాగరూకత ఉండాలి. ఎప్పుడూ కూడా మంచి ఉన్న చోట చెడు ఉన్నట్లుగా దుర్మార్గులు కూడా మన చుట్టూతో ఎక్కడ ఏ రూపంలో పొంచి ఉంటారో తెలియదు. సింగిల్గా వెళ్ళడం ఏంటి, ఇద్దరు వెళ్ళడం ఏంటి, నలుగురితో వెళ్ళినప్పుడు నలుగురు పోవాలి, ఇద్దరిద్దరుగా విడిపోవడం ఏంటి? ఇవన్నీ కూడా స్వయంకృతమైనటువంటి లోపాలుగా భావించాలి. ఇక ముఖ్యంగా అక్కడ సీసీటీవీ వ్యవస్థల్ని ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారంట పోలీసులు. ఇంతకుముందేమి పడుకున్నారా? డబ్బులు వస్తున్నాయిగా బాగానే. తెలుగోళ్ల దయ వల్ల ప్రతి క్షేత్రము అద్భుతంగా విరాజిల్లుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్షేత్రాలు మాత్రం అలా పడుకొని ఉంటాయి. మనకి మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ క్షేత్రాలు పట్టింపు ఉండవు. దూరం వెళ్ళిపోయి పరిగెత్తి పాకితే తప్ప మనలో భక్తి కనబడదు, మనకు భక్తి అనిపించదు కూడా. మొత్తంగా అక్కడ సీసీటీవీ వ్యవస్థని పునరుద్ధరిస్తూ ఉన్నారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా పిళ్ళయ్యార్ కోవిల్, కాటు శివ ఆశ్రమం ఇటువంటి చోట్ల ఇక్కడ జరిగిన ఈ కాటు శివ ఆశ్రమం ఇలాంటి చోట్లనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట దుర్మార్గాలు. అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే రాత్రి 11 నుంచి పొద్దున్న 3 ఈ మధ్య మాత్రం గిరి ప్రదక్షిణ చేయకండి, అదే ఉత్తమం అని చెప్తూ ఉన్నారు. మన వాళ్ళు ఏంటారంటే అక్కడే చేస్తారు, అప్పుడు చెప్తేనే పుణ్యం అంటారు.
ఇక సింగిల్గా వద్దు, జంటగా వద్దు, మినిమం ముగ్గురు, మ్యాక్సిమం ఎంతమంది కుదిరితే అంతమంది అలా గుంపులుగా వెళ్ళడమే ఉత్తమం. అనుమతి లేని మార్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించకుండా ఉండాలి. విలువైన నగలు లేదా క్యాషు ఇలాంటివి పట్టుకొని వెళ్ళకపోవడం ఉత్తమం. ఫోన్లు కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ముందుకు సాగాలి. ఇక తర్వాత క్రిమినల్స్ అనేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు కనుక దీన్ని అడ్డుపెట్టుకొని క్షేత్రాలని, దీన్ని అడ్డుపెట్టుకుని ప్రాంతాలని తక్కువ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఏ క్షేత్రంలో తీసుకున్నా, ఏ పుణ్యతీర్థంలో తీసుకున్నా మనకి నకిలీ సాధువులు, దొంగ బాబాలు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ చుట్టూ ఒక గంజాయి, ఈ డ్రగ్స్, ఈ నెట్వర్క్ అల్లుకొని ఉంటుంది. పైకి వాళ్ళు అలా కనిపిస్తారు కనుక మ్యాక్సిమం కాషాయంతో ఎవడన్నా కనబడితే నమస్కరించడం కాదు, ముందు అనుమానించండి, వాడికి దూరంగా ఉండండి, వాడి మానాన్ని వాడిని వదిలేయండి. ఇంకా బలీయమైన అనుమానాలు కనిపిస్తే పోలీసులు చెప్పండి. అంతకు మించి అక్కడ కనిపిస్తున్నాడు వెరైటీగా, వీడెవడో బట్టలు ఇప్పున్నాడు, వీడేమన్నా సిద్ధపురుషుడేమో, వీడేమన్నా దత్తావతారమేమో అని వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడెంగిళ్ళు తిని, అని మీరు వెళ్ళింది శివుడి కోసం, పని చేసేదంతా కూడా పనికి మాలిన వాళ్ళ కోసం. ఆలోచించుకోండి. ఆలోచించి పెద్దలు ఏం చెప్తున్నారో అది పాటించండి చాలు. క్రమశిక్షణ వదిలేసి ఇష్టారీతిగా ఉండిపోయి ఏమన్నా అంటే పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా అయింది అంటే బుద్ధి లేని వాదన. అలాంటి 100 ఉదాహరణలు తీస్తాను నేను. పెద్దల్ని నిందించుకుంటూ కూర్చుందాం. ఇక తెలుగు భక్తుల గురించి మరొకసారి చెప్తున్నది ఏంటి అంటే, అన్ని చోట్ల మనదే, ఎక్కడ చూసినా మనమే కనిపిస్తూ ఉన్నాం. కానీ తెలుగునాట ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన ఆలయాలు, క్షేత్రాలు, ఆకర్షణీయ ప్రదేశాలు, వాటన్నింటినీ కూడా విస్మరిస్తూ ఉన్నాం. వాటిని మనం విజిట్ చేసి తద్వారా వచ్చేటటువంటి అద్భుతమైన ఫలాల్ని పొందితే మంచిదే భక్తిపరంగా. లేదా పర్యాటక ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. సరే, పర్యాటక ప్రాంతాల నిమిత్తం మనం దేశమంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా బాగా డబ్బులుంటే ప్రపంచాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ భక్తి వరకు వచ్చేసరికి మాత్రం కొంచెం ఆలోచించండి. ఇంట గెలిచి రచ్చగలవాలన్నట్లుగా ముందు మన 2 రాష్ట్రాలని కవర్ చేయడానికి జన్మ సరిపోదు. అన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. జనమున్న చోట మనముండరాదు అనే ఒక్క నిబంధనను పాటిద్దాం, జాగ్రత్తగా ఉందాం. ఇటువంటి దుర్మార్గులు, దుష్టులు అన్ని చోట్ల ఉంటారు కనుక ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మేలు. అందరికీ ఆ శివుడే రక్ష, అందరికీ శ్రీరామ రక్ష. జై హింద్, జై భారత్.